హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'అల్లు అర్జున్' గారి నెక్స్ట్ మూవీ ఏంటి అని ఇనీషియల్‌గా ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉండేది. అంటే 'పుష్ప 2' తర్వాత ఏ సినిమా తీస్తారు అని. సో అందరూ కూడా మాక్సిమం త్రివిక్రమ్ గారితోనే ఉంటదనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ అట్లీ గారు లైన్‌లోకైతే వచ్చారు. అంటే ఆయన 'సల్మాన్ ఖాన్' గారితో తీద్దాం అనుకున్న సినిమా ఆగిపోయింది. అంటే అది మల్టీ స్టారర్ సినిమా అది. 'సల్మాన్ ఖాన్' గారును అండ్ తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద స్టార్‌ని పెట్టాలనుకున్నారు. 'రజనీకాంత్' గారికేమో డేట్స్ కుదరలేదు. 'కమల్ హాసన్' గారికి కూడా కొన్ని వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఆయన ఈ క్యారెక్టర్ చేసే పొజిషన్‌లో లేరు. సో, ఆయన కుదరట్లేదు. సో, ఇంకా ఎక్కడా సెట్ కాలేదు. సో, అందుకని ఏంటి ఇంకా అట్లీ గారు ఆ ప్రాజెక్ట్ ఆపుదామని అనుకున్నారు. అండ్ 'సల్మాన్ ఖాన్' గారి బదులుగా 'అల్లు అర్జున్' గారు వస్తారని న్యూస్ అయితే వచ్చింది. అంటే ఇనీషియల్‌గా 'అల్లు అర్జున్' గారితోనే చేద్దాం అనుకున్న సినిమా అది. బట్ మల్టీ స్టారర్ కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అటు 'సల్మాన్ ఖాన్' గారితో కూడా ఒక కమిట్మెంట్ ఉంది కదా అని చెప్పి, ఇంక ముందు అటెళ్ళి అది తీద్దాం అనుకోని, ఇంకా తర్వాత మళ్ళీ ఇటే వచ్చారు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే వినబడింది. అంటే మళ్ళీ బ్యాక్ టు 'అల్లు అర్జున్' గారు అనే పాయింట్ అయితే వినబడింది. అయితే అప్పుడు అందరికీ ఒక డౌటొచ్చింది. ఏమని? అసలు 'అల్లు అర్జున్' గారు ఇలాగ మల్టీ స్టారర్‌కి యాక్సెప్ట్ చేస్తారా? మాక్సిమం చెయ్యకపోవచ్చు గదా! అంటే ఎప్పుడూ 'అల్లు అర్జున్' గారు సోలోగానే కనబడడానికే ఇష్టపడతారు. ఈవెన్ 'జవాన్' లాంటి మూవీలో ఒక చిన్న క్యామియో చేయమంటే లాస్ట్ క్లైమాక్స్‌లో ఒక చిన్న క్యామియో ఉంటది వేరే క్యారెక్టర్. సో, దానికి అడిగితే ఆయన చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆయన చేయననేసారు ఆయన. సో, అలాగొక చిన్న క్యామియో అవని, గెస్ట్ అపియరెన్స్ అవని ఏదైనా సరే అదే చేయడానికి ఇష్టపడని వ్యక్తి, ఒక మల్టీ స్టారర్ చేయడానికి ఓకే అంటారా అని డౌటొచ్చింది. అండ్ దట్ టూ ఇంకొకటి 'అల్లు అర్జున్' గారి థాట్ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటది. మాక్సిమం మల్టీ స్టారర్‌కి అంతగా ఇంట్రెస్ట్ చూపిచ్చరు. సో, తన మీదే మాక్సిమం ఎళ్ళాలి అన్నట్టుగానే ఉంటారనమాట. అంటే ఆ పర్సనల్ బ్రాండింగ్, పర్సనల్ ఇమేజ్ వీటి కోసం ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. స్టోరీ సెలక్షను, స్క్రీన్ ప్లే, కథ వెళ్ళే విధానం ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్. అవన్నీ ఎలాగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలాగే చూజ్ చేసుకుంటారు. బట్ ఆ తర్వాత కూడా సినిమా అనేది ఆయన మీదకే ఎళ్ళాల్సి ఉంటుందనేది ఆయనకుంటది అని మనకు ఐడియా ఉంటది ఆల్రెడీ. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా మాక్సిమం అలాగే ఉంటాయి. సో, ఇప్పుడు అలాంటి పర్సన్ మల్టీ స్టారర్‌కి యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ అప్పుడు కూడా వచ్చింది. అండ్ అది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. 'అల్లు అర్జున్' గారు నాట్ రెడీ టు డూ మల్టీ స్టారర్. ఆయన మల్టీ స్టారర్ చేయడానికైతే సిద్ధంగా లేరనమాట. అంటే ఏదో ఒకవేళ 2 క్యారెక్టర్‌లో ఆయనే చేసేటట్టయితే అది వేరు మళ్ళీ. బట్ ఇదేంటంటే ఇదేదో కొంచెం డిఫరెంట్ స్టోరీ. 600,00,00,000 బడ్జెట్టు అండ్ పునర్జన్మ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇలాంటివన్నీ ఉన్నట్టున్నాయి. సో, అందువల్ల ఏంటంటే బాగా ఎక్కువ బడ్జెట్ టేకింగ్ ఉంటది మొత్తం అంతా కూడా. అండ్ అందుకే ఇద్దరు స్టార్స్ గావాలి 2 ఇండస్ట్రీస్ నుంచి అనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ సన్ పిక్చర్స్ వాళ్ళేంటి, ఇప్పుడు ఆ బడ్జెట్ ఏమో అంతుంటోంది. ఇంకో పక్కేమో ఇక్కడ సెట్ కావట్లేదు మనకి యాక్టర్సు. సో, ఇంకా అవసరమా ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి సన్ పిక్చర్స్ బయటకొచ్చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ సన్ పిక్చర్స్ బయటకొచ్చేసినట్టయితే ఆ ప్రాజెక్ట్‌ని 'దిల్ రాజు' గారు టేకప్ చేస్తారు అనేది ఇంకొక న్యూసు. సో, అది కూడా ఎంతవరకు వాస్తవమో తెలీదు ప్రస్తుతానికి. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ సన్ పిక్చర్స్ ఎగ్జిట్ అయినట్టయితే మాత్రం మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ 'దిల్ రాజు' గారు ఆ ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ చెయ్యొచ్చు. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అయితే ఇక్కడ ఇంకొకటి వినబడుతోంది. అదేంటంటే ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు ఎప్పుడైతే ఇంక నేను అంటే మల్టీ స్టారర్ చెయ్యను అని చెప్పారో, సో, అప్పుడేంటంటే అట్లీ గారు మళ్ళీ ఆ స్టోరీని కొంచెం రీరైట్ చేసి, కొంచెం రీకన్సిడర్ చేసి, కొంచెం మళ్ళీ కొన్ని మార్పులు, చేర్పులు చేసి, సో, ఒకటే పర్సన్ అయినట్టయితే ఎలా ఉంటదన్నట్టుగా ఆహ్, ప్లాన్ అయితే చేస్తున్నారని తెలుస్తోందనమాట. సో, అది ఒకవేళ ఓకే అనుకున్నట్టయితే అంటే ఇప్పుడు అలా మార్పులు చేద్దాం. ఓన్లీ 'అల్లు అర్జున్' గారినే పెట్టి తీసేద్దాం అని అనుకున్నట్టయితే
అది ఇంకొంచెం టైం పడుతుంది స్క్రిప్ట్ వర్క్ అదంతా ఫినిష్ అవ్వడానికి. సో అది ఇప్పుడు మెయిన్ కన్సర్నింగ్ పాయింట్. ఒకవేళ ఆ లెక్కన చూసుకున్నట్టయితే మరి ఇంకా అది డిలే అవుతుంది కదా. ఆ సినిమా షూట్ అయితే ఇప్పుడప్పుడే స్టార్ట్ కాదు, మళ్ళీ అది 2026 స్టార్టింగ్ ఎప్పటికో వెళ్ళిపోద్ది, ఫినిష్ అవ్వడానికి 2027 హాఫో లేదంటే ఎండింగో అయిపోద్ది. సో అది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆ సినిమా అనేది ఇంకా కొంచెం పోస్ట్పోన్ అవుతున్నట్టే ఉంది. బట్ అంటే ఎగ్జాక్ట్లీ పూర్తిగా కాదు, అసలు ఆగిపోవడం అనేది కాదు, కొంచెం పోస్ట్పోన్ అవుతుంది, కొంత ముందుకు వెళ్తుంది అనమాట. సో అది ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం. సో అప్పుడు ఓన్లీ త్రివిక్రమ్ గారి మూవీ అవుతుంది. అండ్ త్రివిక్రమ్ గారి మూవీ కూడా భారీ బడ్జెట్ సినిమానే, అండ్ అది కూడా చాలా హ్యూజ్ స్కేల్లో ఉండే కైండ్ ఆఫ్ సినిమానే. సో ఇట్లాగా వరుస పెట్టి అన్ని భారీ బడ్జెట్ సినిమాలే ఉంటున్నాయి. ఈ 2 సినిమాలు అయిన తర్వాత ఇంకా నాకు తెలిసి మైట్ బి పుష్ప 3 తీస్తారు. అండ్ పుష్ప 3 అయిపోయిన తర్వాత ఇంకా నా గెస్ ఏంటంటే ఇంకా నాకు తెలిసి అదే సందీప్ రెడ్డి వంగ గారి మూవీ ఉంది కదా, సో ఇంకా దానికి వెళ్తారు ఆయన. ఈ గ్యాప్లో ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకొని వస్తారు ఆయన, అంటే ఈ స్పిరిట్, యానిమల్ పార్క్ ఇవి ఫినిష్ చేసుకొని ఆయన అప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గరకు వస్తారు. బట్ ఎనీహో ఏదైనా సరే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అంటే అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఎప్పటికి వీడుతుంది అని, అంటే ఎప్పుడు ఒక క్లారిటీ ఉంటే బెటర్ కదా. పుష్ప 2 ఎప్పుడు వచ్చింది, ఏదో ఇప్పుడు December 5న వచ్చింది. ఆ తర్వాత ఓకే ఒక 1 మంత్ ఆ కేసులు అవన్నీ నడిచాయి, తర్వాత ఇంకొక మంత్ కొంచెం ఆయన ఇంట్లోనే ఉన్నారు, తర్వాత ఇంకొక మంత్ బయటికి వెళ్ళారు, సంథింగ్ ట్రిప్పులు అవన్నీ అయ్యాయి. సో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ప్రస్తుతానికి. సో ఆల్రెడీ ఓకే చేసిన ప్రాజెక్ట్ అయినా సరే అట్లీస్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు. అండ్ మరొక పక్క ఏమో ఈ డైరెక్టర్ది ఇట్లా మొత్తం కన్ఫ్యూజన్తో కూడుకుంది అట్లీది. సో వాట్స్ నెక్స్ట్, ఇంకా వేరే స్టోరీస్ ఏమైనా వింటున్నారా లేదా అనేది కూడా ప్రస్తుతానికి అయితే ఏం తెలియట్లేదు. సో ఏమో మరి ఇంకా బాలీవుడ్ వాళ్ళతో ఏమైనా టైఅప్ అవుతారా, మధ్యలో కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్స్ని కూడా వెళ్ళి కలిసి వచ్చారు ఆయన. సో అది కూడా జరిగింది. సో మరి మేబీ ఇంకా అలా కూడా ఏమైనా కొంచెం అటు సైడ్ నుంచి కూడా డైరెక్ట్గా బాలీవుడ్ డైరెక్టర్స్తోనే టైఅప్ అయ్యి అట్లా వాళ్ళతోనే సినిమాలు తీసే ఆలోచనలో కూడా ఉన్నారేమో మరి. ఎనీహో మొత్తానికైతే మాత్రం సో ఆల్రెడీ పుష్ప 2తో ఇంకా పాన్ ఇండియా వైడ్గా చాలా హ్యూజ్ సక్సెస్ని అయితే చూశారు. సో నౌ ఆయన కూడా ఇప్పుడు కన్నడలో యష్ ఎట్లా అయితే ఆయన ఇంటర్నేషనల్గా ప్లాన్ చేస్తున్నారు కదా, సో సేమ్ అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఇంకా ఆయన నెక్స్ట్ మూవీ ఇంటర్నేషనల్ రిలీజ్ ఉండాలి అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని అయితే ప్లాన్ చేస్తున్నారనేది తెలుస్తోంది. అది మరి సిచ్యువేషన్ అనమాట. అంటే కొంచెం గట్టిగానే ప్లాన్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఆయన కూడా. సో మరి ఇంకా ఆ ప్రకారంగా చూసినట్టయితే ఆయన సినిమాలు అన్నీ కూడా లేట్ అవ్వచ్చు అనిపిస్తుంది. బట్ ఏదైనా మరీ ఒక 3 ఏళ్ళు అలా తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అని నేనేమన్నానంటే ఇప్పుడు ఒక హీరో ఒక సినిమాకి 3 ఏళ్ళు తీసుకుంటే ఎన్ని సినిమాలు తీస్తారు, ఒక 30 ఏళ్ళకి 10 సినిమాలు తీస్తారు, అది కరెక్ట్ కాదు కదా. సో అట్లీస్ట్ 30 ఏళ్ళకి 20 నుంచి 25 సినిమాలు తీయగలిగితే బెస్ట్ ఆప్షన్. అంటే ఇక సంవత్సరానికి ఒకటి చెప్పిన 30 సినిమాలు కావాలని మనకు అనిపిస్తుంది, కానీ ఐ డోంట్ థింక్ సో వాళ్ళు అంతలా చేయగలుగుతారని. సో అందుకే అట్లీస్ట్ 30 ఏళ్ళకి ఆ 20 నుంచి 25 సినిమాలు తీస్తే బెటర్. సో అంతే ఉంటుంది ఏ యాక్టర్కైనా, ఆ సినిమా లైఫ్ అనేది ఇంకా 30 ఏళ్ళు అంతే. అంటే పీక్ స్టార్డంకి వచ్చిన తర్వాత 30 ఏళ్ళు మ్యాక్సిమం, అంతే కదా. సో అది నేను అనేది. సో మరి చూడాలి మరి ఇంకా ఏం చేస్తారో ఏంటో మరి. సో ప్రస్తుతానికైతే ఇంకా ఆయన అట్లీ సినిమా ఏదైతే ఉందో అది కొంచెం ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంది. అది ఆగుతుందా, ముందుకెళ్తుందా, అసలు సినిమా వస్తుందా లేదా, ఆయన మళ్ళీ అడితిరిగి ఇడితిరిగి వేరే హీరో దగ్గరికి వెళ్ళిపోతారా, అది ఏం తెలియట్లేదు. సో అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఇన్ కన్సిడరేషన్ ప్రస్తుతానికైతే, అది సిచ్యువేషన్. సో ఇంకా కేవలం త్రివిక్రమ్ గారి సినిమా ఒక్కటే ఉంది ప్రజెంట్ లైన్లో. ఇంకా వేరే ఏమైనా సినిమాలని ఆయన ఓకే చేస్తే ఇంకా చూడాల్సి ఉంటుంది మరి. ఇంకా ఎవరైనా మలయాళం డైరెక్టర్స్ కానీ, లేదంటే ఎవరైనా కన్నడ డైరెక్టర్స్ కానీ, తమిళ డైరెక్టర్స్ కానీ, మన వాళ్ళు కానీ, తెలుగు డైరెక్టర్స్ కానీ ఎవరైనా అప్రోచ్ అయితే బెటర్. ఇక చూడాలి మరి ఏం చేస్తారు. సో దాట్స్ గైస్, ఇది అల్లు అర్జున్ గారి మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో ఇంకా అదో కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నారు ఆయన అయితే మాత్రం. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఆ ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైతే ఎక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై బై.